Hello everyone, this is Hemastri, working as zoology lecturer in Sir C.R.R. Women's College, Eluru. Now I am going to describe about the topic macroevolution in Unit 5 Evolution, paper Cytology, Genetics and Evolution. So let's start the topic. Macroevolution. There are many ways to view macroevolution. Example, by observing changes in genetics, morphology, taxonomy, ecology and behavior of eggs. So మ్యాక్రో ఎవల్యూషన్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి చాలా వేస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో జెనెటిక్స్లో చేంజెస్ని, మార్ఫాలజీలో చేంజెస్ని, టాక్సానమీలో, ఎకాలజీలో, బిహేవియర్లో, ఇంకా ఎనర్జీ సోర్స్లో చేంజెస్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఈ మ్యాక్రో ఎవల్యూషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. There is evidence that these elements of macroevolution are closely tied to each other. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జెనెటికల్, మార్ఫలాజికల్, టాక్సానామికల్, ఎకాలజికల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ అనేవి ఈ ఎలిమెంట్స్ అన్ని మ్యాక్రో ఎవల్యూషన్కి సంబంధించిన ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి టై అయి ఉంటాయి అంటున్నారు. సో మ్యాక్రో ఎవల్యూషన్లో మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ టైప్స్ ఇచ్చారనమాట. సో అవి చూద్దాం. ఏ వచ్చేసి మాలిక్యులర్ ఎవల్యూషన్. ఇట్ అక్కర్స్ త్రూ స్మాల్ చేంజెస్ ఇన్ ద మాలిక్యులర్ ఆర్ సెల్యులర్ లెవెల్. Over a long period of time, this can cause big effects on genetics of eggs. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఆర్గానిజంలో గనక మాలిక్యులర్ ఆర్ సెల్యులర్ లెవెల్లో చిన్న చిన్న చేంజెస్ వస్తే దాన్ని మనం మాలిక్యులర్ ఎవల్యూషన్ అని అంటాము అని చెప్తున్నారు. సో ఈ మాలిక్యులర్ ఎవల్యూషన్ అనేది ఎక్కువ కాలం పాటు కొనసాగినట్లయితే గనక ఇది జెనెటిక్స్ ఆఫ్ ఎగ్స్ అంటే జెనెటిక్స్లో ఎనర్జీ సోర్స్కి ఒక బిగ్ ఎఫెక్ట్ అని, ఒక చాలా విపరీతమైన పరిణామాలకి దారితీస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. బి వచ్చేసి టాక్సానామిక్ ఎవల్యూషన్. occurs through small changes between population and then species. Over a long period of time, this can cause big effect on the taxonomy of eggs with the growth of new groups above the species level. సో ఇక్కడేం చెప్తున్నారంటే స్పీషియస్లో కానీ పాపులేషన్లో కానీ చిన్న చిన్న చేంజెస్ అనేవి రావటం వల్ల దాన్నే మనము టాక్సానామిక్ ఎవల్యూషన్ అని ఆర్గానిజమ్స్ని చెప్తున్నాం అన్నమాట. సో ఈ టాక్సానామిక్ ఎవల్యూషన్ అనేది ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఇదే ఈ టాక్సానమీ ఎర్గ్స్లోను ఇంకా ఆర్గానిజమ్స్ స్పీషియస్ గ్రోత్కి, న్యూ స్పీషియస్ గ్రూప్స్కి గ్రోత్కి ఇదొక బిగ్గెస్ట్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ సి వచ్చేసి మార్ఫలాజికల్ ఎవల్యూషన్. అక్కర్స్ త్రూ స్మాల్ చేంజెస్ ఇన్ ద మార్ఫాలజీ ఆన్ ఎగ్స్. సో మార్ఫాలజీ ఆన్ ఎగ్స్ అంటే ఎనర్జీ, మార్ఫాలజీ ఎనర్జీ మీద చిన్న చిన్న చేంజెస్ అనేవి జరగటం వల్ల దాన్నే మనము మార్ఫలాజికల్ ఎవల్యూషన్ అని చెప్తున్నాం అనమాట. సో ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ కెన్ కాజ్ బిగ్ ఎఫెక్ట్స్ ఆన్ ద మార్ఫాలజీ ఆఫ్ మేజర్ టాక్సా యాజ్ సీన్ ఇన్ ద గ్రూప్ క్యాటేసీ ఆఫ్ క్లాస్ మమ్మల్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ టాక్సానామికల్ చేంజెస్ అనేవి ఎక్కువ కాలం గనక కొనసాగినట్లయితే ఈ ఎఫెక్ట్స్ అనేవి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటున్నారంటే క్యాటేసీ అంటే మనకి డాల్ఫిన్స్ వస్తాయి అన్నమాట. సో ఈ క్లాస్ మామల్స్ మీద ఇది ఈ మేజర్ టాక్సా మీద, ఈ గ్రూప్ క్యాటేసీ మీద బిగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ డి వచ్చేసి ఎకలాజికల్ ఎవల్యూషన్. occurs through small changes in the ecological roles organisms occupy. Over a long period of the time, this can cause big effects on the ecological landscape. Example, the occupation of niche. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎకలాజికల్ రోల్స్ ఆర్గానిజమ్స్ దగ్గర ఉండే ఎకలాజికల్ రోల్ అనేది చిన్న చిన్న చేంజెస్ అనేవి జరగటం వల్ల ఈ ఆర్గానిజమ్స్ మధ్య ఒక ఎకలాజికల్ ఎవల్యూషన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. సో ఎక్కువ కాలం కనుక ఈ ఎకలాజికల్ ఎవల్యూషన్ అనేది కొనసాగినట్లయితే మనకి చాలా పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ అనేవి జరిగి ఎకలాజికల్ ల్యాండ్స్కేప్కి ఇది ఒక బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది, ఒక చేంజ్ని ఇస్తుంది అని మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ద ఆక్యుపేషన్ ఆఫ్ నిచ్. సో నిచెస్ అనేవి మనకి ఏర్పడతాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రో ఎవల్యూషన్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద డార్విన్ ఫించెస్. సో మనకి మ్యాక్రో ఎవల్యూషన్ని డార్విన్ ఫించెస్లో చూద్దాము.
So the finches on the Galapagos Islands are called Darwin finches because of important role played in development of his theory of natural selection and evolution of species. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే డార్విన్ ఫించెస్ అంటే డార్విన్ అనే సైంటిస్ట్ ఈ బర్డ్ ఫించెస్ మీద మనకి ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు కాబట్టి మనం డార్విన్ ఫించెస్ అని చెప్తామన్నమాట. సో ఈ డార్విన్ అనే సైంటిస్ట్ వీటి మీద డార్విన్ ఫించెస్ మీద ఎక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేశారు అని అంటే ఎక్కడ అబ్జర్వేషన్స్ చేశారంటే గలాపాగస్ ఐస్లాండ్స్ దగ్గర మనకి ఈ అబ్జర్వేషన్స్ చేసి న్యాచురల్ సెలెక్షన్ థియరీని మనకి ప్రపోజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఎందుకు అంటే స్పీషియస్ ఎవల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి న్యాచురల్ సెలెక్షన్ థియరీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చార్లెస్ స్పెంట్ 5 weeks on Galapagos Islands in 1835. Although noticed similarity of birds on different islands, he did not realize they were all related to one common ancestor until he returned home for study. సో ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఈ చార్లెస్ డార్విన్ ఒక 5 వారాలు ఈ గలాపాగస్ ఐస్లాండ్స్ లో ఆయన ఉన్నారనమాట. సో ఉండి ఆ బర్డ్స్ ని ఆయన అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడు అంటే 1835 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1835లో. సో అక్కడ ఆయన ఏం చేశారంటే ఆ ఐస్లాండ్స్ లో ఉన్న చాలా బర్డ్స్ మధ్య సిమిలారిటీస్ ఉండటం ఆయన గమనించారనమాట. సో కానీ ఏంటంటే ఆ ఇంటికి వచ్చి ఆ బర్డ్స్ మీద స్టడీ స్టార్ట్ చేసేంత వరకు కూడా ఆ అన్ని బర్డ్స్ అంటే ఆయన అబ్జర్వ్ చేసిన అన్ని బర్డ్స్ కూడా ఒకే కామన్ యాన్సిస్టర్ కి చెందినవి అని ఆయనకి తెలియలేదన్నమాట. సో చివరిలో ఆయన స్టడీ చేసినప్పుడే ఆయనకు అర్థమైంది, ఓకే ఇవన్నీ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా డిఫరెన్షియేషన్ జరిగి ఇలా అయ్యాయి, డిఫరెంట్ గా మాడిఫై అయ్యాయి, కానీ ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి ఒకే యాన్సిస్టర్స్ కి చెందినవి అని ఆయన ఆ తర్వాత రియలైజ్ అయ్యారనమాట. ఇంటికి వచ్చి ఎప్పుడైతే స్టడీ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు రియలైజ్ అయ్యారనమాట. An ornithologist identified 13 species of finches, distinguished primarily by variation in the size of the bird and their beak size and shape. సో ఒక ఆర్నిథాలజిస్ట్ ఏం చేశారంటే 35 స్పీషీస్ ఆఫ్ ఫించెస్ ని ఐడెంటిఫై చేశారు. సో ఆయన ఎలా ఐడెంటిఫై చేశారంటే వేరియేషన్ ని బేస్ చేసుకొని, ఇంకా బర్డ్ సైజ్ ని, ఆ బీక్ సైజ్ ని, బర్డ్ కన్నా బీక్ సైజ్ ని, ఇంకా షేప్ ని బేస్ చేసుకొని ఆయన ఐడెంటిఫికేషన్స్ అనేవి చేసుకున్నారనమాట 13 స్పీషీస్ లో. హిస్ స్పెక్యులేషన్ అబౌట్ దీస్ ground finches is the perfect grading from an extraordinarily thick beak to one so fine beak as seen in a warbler. సో ఆయన ఏం చేశారంటే మనకి ఇక్కడ ఈ అబ్జర్వేషన్స్ చేసేటప్పుడు వార్బ్లర్ బర్డ్ లో ఆయన ఒక థిక్ బీక్ ఉండటము, ఒక ఫైన్ బీక్ ఉండటం ఆయన గమనించారనమాట. సో అది పర్ఫెక్ట్ గా అరేంజ్ అయి ఉంది అని ఆయన మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సచ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్టర్ ఇన్ రెస్పాన్స్ టు వ్యారియింగ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ అడాప్టివ్ రేడియేషన్. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ కామన్ ఒకే సంతతికి ఒకే ఫ్యామిలీకి చెందిన ఈ బర్డ్స్ అన్ని కలిసి ఒక ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ని బేస్ చేసుకొని అడాప్టివ్ రేడియేషన్ చేసుకున్నాయి అని చెప్తున్నారు. అంటే ఆ బర్డ్స్ నివసించే ప్రదేశాన్ని బట్టి వాటి శరీర ఆకృతిని మార్చుకున్నాయి. శరీర ఆకృతిని కానీ బీక్, మనకి ఇక్కడ బీక్ స్పెషలైజేషన్ చెప్పారు. అంటే బీక్ అంటే ముక్కు అనమాట. సో బర్డ్స్ కి ముక్కు ఉంటది కదా, సో ఆ ముక్కు అనేది అడాప్టివ్ రేడియేషన్స్ చేసుకుంది. అంటే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ని బేస్ దానికి సంబంధించిగా దానికి తగ్గట్టుగా అది దాని బీక్ ని మాడిఫికేషన్స్ చేసుకుంది, అడాప్టివ్ రేడియేషన్స్ అనేది జరిపింది అని చెప్పారనమాట మనకి. So species also diverge from one another to reduce competition by specializing in a particular form available for them. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ స్పీషీస్ అనేవి కాంపిటీషన్ ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడ ఆ ప్లేస్ లో పర్టిక్యులర్ ఫార్మ్స్ ని అవి స్పెషల్ గా అరేంజ్ చేసుకుంటాయి అనమాట. అంటే ఎలా అంటే కాంపిటీషన్ ఏమీ లేనప్పుడు అక్కడ స్పీషీస్ నెంబర్ అనేది మనకు పెరుగుతుంది కదా. సో పెరగడం వల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ని బట్టి, అది నివసించే ప్రదేశాన్ని బట్టి అది దానికి తగ్గట్టుగా, దానికి అవైలబుల్ అయినట్టుగా అది దాని ఫీచర్స్ ని స్పెషలైజేషన్ చేసుకుంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట.
సో ఇట్ ఈస్ మిరాకిల్ దట్ స్టిల్ డార్విన్ ఫించెస్ కంటిన్యూ టు చేంజ్ ఇన్ రెస్పాన్స్ టు చేంజింగ్ కండిషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇది ఒక మిరాకిల్ లాగా ఉండిపోయింది. ఏంటంటే డార్విన్ ఫించెస్ అనేవి కంటిన్యూస్ గా చేంజెస్ చేసుకుంటున్నాయి. ఎప్పుడంటే ఎన్విరాన్మెంట్ లో కంటిన్యూస్ చేంజెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ డార్విన్ ఫించెస్ చేంజెస్ ని ఎప్పుడు కంటిన్యూగా చేంజ్ చేసేసుకుంటున్నాయి అని మనకి చెప్తున్నారు. ఇది ఒక మిరాకిల్ లా ఉండిపోయింది ఇప్పటికీ కూడా అని మనకి ఇక్కడ చెప్తున్నారు. రోజ్ మ్యారీ అండ్ Pastor Grant have studied the finches on 2 Galapagos islands by visiting them periodically and monitoring different parameters such as weight, shape, beak, breeding, food availability and intake, etc. సో ఇక్కడ ఏం జరిగిందంటే రోజ్ మ్యారీ అండ్ పెస్టర్ గ్రాంట్ అనే సైంటిస్టులు ఈ గలాపాగస్ ఐస్లాండ్స్ దగ్గర విజిట్ చేసి ఆ బర్డ్స్ ని డార్విన్ ఫించెస్ ని అబ్జర్వ్ చేశారనమాట. సో పీరియాడికల్లీ అబ్జర్వ్ చేసి వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసి డిఫరెంట్ పారామీటర్స్ అనేవి యూజ్ చేసుకొని వాళ్ళు వెయిట్ ని, షేప్ ని, బీక్ ని, బ్రీడింగ్ టైం ని, ఇంకా ఫుడ్ అవైలబిలిటీని, ఇంకా అవి తీసుకునే ఇంటేక్ ని మనకి డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేసుకొని వాళ్ళు అబ్జర్వేషన్స్ చేయడం అనేది జరిగిందనమాట. అకార్డింగ్లీ దే కన్క్లూడెడ్ దట్ ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ డిటర్మైన్స్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బర్డ్స్ బీక్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫైనల్ గా ఏం కంక్లూషన్ కి వచ్చారంటే ఆ బీక్ సైజ్ ని బట్టి వాళ్ళు ఆ బర్డ్ తీసుకునే ఫుడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో బీక్ సైజ్ ని బట్టి అది ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంది, గ్రెయిన్స్ లాంటి ఫుడ్ తీసుకుంటుందా, లేదంటే వాటర్ లో ఉన్న ఫిషెస్ ని తీసుకుంటుందా, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది తీసుకునే ఫుడ్ టైప్ అనేది ఆ బర్డ్ కున్న బీక్ అరేంజ్మెంట్, సైజు, షేపు అనేది మనకి డిటర్మైన్ చేస్తాయి అని మనకి ఇక్కడ వాళ్ళు కన్క్లూజన్ కి వచ్చారనమాట. సో ఇక్కడ మనం పిక్చర్ లో చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ ఒకే యాన్సిస్టర్ కి చెందిన బర్డ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్ అరేంజ్మెంట్ తో మనకు కనిపించడం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ బీక్ అరేంజ్మెంట్ ని బట్టి అది తీసుకునే ఫుడ్ ఇంటేక్ మనకి అర్థమవుతుంది అనమాట. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంది అని మనము చెప్పగలుగుతాం అనమాట. During rainy season, when the food is available at plenty, their beak is soft and tender, while in other seasons, beak is hard, short and sharp to break the హార్డ్ కోట్ ఆఫ్ ద సీడ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రైనీ సీజన్ లో ఫుడ్ అనేది ప్లెంటీగా అంటే సఫిషియంట్ గా దొరుకుతుందంట. సో ఈ రైనీ సీజన్ లో ఫుడ్ అనేది సఫిషియంట్ గా దొరకడం వల్ల ఆ బీక్ అనేది సాఫ్ట్ గా, టెడ్డర్ గా ఉంటుంది. సో ఇంకా అదర్ సీజన్స్ లో కనుక చూసుకుంటే ఆ బీక్ మనకి ఫుడ్ అనేది వాటికి ప్లెంటీగా దొరకదు, అంటే సరిపడినంతగా దొరకకపోవటం వల్ల ఆ బీక్ అనేది హార్డ్ గా ఉంటుంది, ఇంకా షార్ట్ గా ఉంటుంది, షార్ప్ గా ఉంటుంది. సో ఎందుకు అంటే సీడ్ కోట్ ని బ్రేక్ చేయడానికి అనమాట. సో ఫుడ్ జనరల్ గా అవైలబుల్ గా లేనప్పుడు ఏం చేస్తాయి ఆ బర్డ్స్, ట్రీస్ మీదకి వెళ్ళి ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ లో ఉన్న సీడ్స్ ని బ్రేక్ చేసి, సీడ్ కోట్ ని బ్రేక్ చేసి లోపల ఉన్న సీడ్ ని తినడం కోసం ఆ బీక్ అనేది అలా చేంజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద వెదర్ కండిషన్ అని, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. హెన్స్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈస్ ద సెలెక్షన్ ఫోర్స్ ఫర్ ద క్యారెక్టర్స్ ఆర్ ఇన్హెరిటెడ్ టు ఫార్మ్ ఇంటూ ఏ న్యూ స్పీషియస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అనేవి జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ బర్డ్ అనేది క్యారెక్టర్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. వాటికి తగ్గ క్యారెక్టర్స్ ని ఇన్హెరిట్ చేసుకొని పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ ఈ వెదర్ కి సూట్ అవుతుంది అనే ఆ బర్డ్ సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ ని ఇన్హెరిట్ చేసుకొని సో కొత్త స్పీషియస్ ని ఫామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇన్ రెయినీ సీజన్స్ బర్డ్స్ ఆర్ బెస్ట్ అడాప్టెడ్ ఫర్ ద గుడ్ సీజన్స్. సో ఇక్కడేం జరుగుతుందంటే రెయినీ సీజన్స్ లోనే ఈ బర్డ్స్ అనేవి అడాప్టేషన్స్ చేసుకోవడానికి గుడ్ సీజన్స్ అని మనకి చెప్తున్నారనమాట. సో గ్రాంట్ హూ మెజర్డ్ అండ్ వెయిడ్ ద బర్డ్స్ సర్వైవింగ్ ఫ్రమ్ ద drought in 1997 made the full observations. Not a single finch was born and survived on the island in 1997. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గ్రాంట్ అనే సైంటిస్ట్ మనకి ఏం చేశారంటే 1997లో ఆ ఐస్లాండ్స్ దగ్గర వాళ్ళు ఫుల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి చేశారనమాట. సో ఈ అబ్జర్వేషన్స్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం జరిగిందంటే ఏం తెలిసింది అంటే
ఒక్క సింగిల్ బర్డ్ కూడా అక్కడ పుట్టలేదు అని మనకి చెప్తున్నారు. ఆ ఐస్లాండ్ మీద 1997లో సింగిల్ ఫించ్ కూడా పుట్టలేదు, సర్వైవ్ అవ్వలేదు అని మనకి చెప్తున్నారు. సర్వైవింగ్ బర్డ్స్ వర్ 5 to 6% లార్జర్ దెన్ ద డెడ్ బర్డ్స్. కానీ సర్వైవ్ అయిన బర్డ్స్ మాత్రము చచ్చిపోయిన బర్డ్స్ కన్నా కూడా 5 to 6% లార్జర్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం తెలుస్తుంది, కాంపిటీషన్. సో పెద్దగా ఉన్న బర్డ్స్ చిన్నగా ఉన్న బర్డ్స్ కి మధ్యలో కాంపిటీషన్ అనేది జరిగింది. సో అప్పుడు ఏం జరుగుతుంది, పెద్దగా ఉన్న బర్డ్సే సైజులో లార్జ్ గా ఉన్న బర్డ్సే సర్వైవ్ అవుతాయి కాబట్టి సో సైజులో చిన్నగా ఉన్న బర్డ్స్ అనేవి చనిపోయినాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. యావరేజ్ బీక్ సైజ్ ఆఫ్ బర్డ్ సర్వైవ్డ్ ఈజ్ 11.07 mm లాంగ్ అండ్ 9.96 mm డీప్. సో ఇక్కడ బీక్ సైజ్, సర్వైవ్ అయిన బర్డ్ బీక్ సైజ్ ఎంత ఉంది అని మనకి చూసినప్పుడు 11.07 mm లాంగ్ ఉంది, ఇంకా 9.96 mm డీప్ గా ఉందన్నమాట. సో యావరేజ్ బీక్ సైజ్ ఆఫ్ బర్డ్స్ దట్ డోంట్ సర్వైవ్ వాస్ 10.68 mm లాంగ్ అండ్ 9.42 mm డీప్. సో ఇక్కడ ఏం జరిగింది, చనిపోయిన బర్డ్స్ అంటే సర్వైవ్ అవ్వలేని బర్డ్స్ బీక్ సైజ్ ఎంత ఉంది అంటే 10.68 mm లాంగ్ ఉంది, 9.42 mm డీప్ గా ఉందన్నమాట. These critical differences were too small to see with the naked eye, but became important evidence for in the macroevolution. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనము ఈ బీక్ సైజ్ డిఫరెన్సెస్ చూసాం కదా, సర్వైవ్ అయిన బర్డ్ బీక్ సైజ్ డిఫరెన్స్, సర్వైవ్ అవ్వలేకుండా చనిపోయిన బీక్ సైజ్ డిఫరెన్స్ మనం చూసాం కదా. సో ఈ సైజెస్ అనేవి చాలా స్మాల్ అనమాట. సో మనం నేకడ్ అయితే చూడలేము వాటిని. అయినా సరే అవి మనకి మ్యాక్రో ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అవి ఎంత మేజర్ రోల్ ప్లే చేశాయి అని చెప్పడానికి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఫ్యూ ఫిమేల్ బర్డ్స్ సర్వైవ్డ్ ద డ్రాట్ presumably because male birds are larger than females. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫీమేల్ బర్డ్స్ అనేవి చాలా కాలం పాటు బ్రతకగలిగాయి అనమాట, సర్వైవ్ అవ్వగలిగాయి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా సర్వైవ్ అవ్వగలిగాయి. కానీ ఏంటంటే మేల్ బర్డ్స్ ఫీమేల్స్ కన్నా కూడా పెద్దగా ఉండటం వల్ల ఎక్కువ కాలం అనేవి సర్వైవ్ అవ్వలేకపోయాయి. సో కానీ ట్రై చేశాయి అవి. ఫీమేల్ బర్డ్స్ అనేవి ఎక్కువ కాలం సర్వైవ్ అవడానికి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో సర్వైవ్ అవడానికి ట్రై చేశాయి. కానీ ఏమైందంటే ఇక్కడ మేల్ బర్డ్స్ అనేవి పెద్దవి అవ్వటం వల్ల ఫీమేల్స్ కన్నా కూడా అవి ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేకపోయాయి. ఇన్ ఇయర్స్ ఫాలోయింగ్ దట్ డ్రాట్, సెక్షువల్ సెలెక్షన్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద పాపులేషన్ ఆఫ్ లార్జర్ బర్డ్స్ విత్ లార్జర్ బీక్స్. సో ఇయర్స్ నడిచే కొద్దీ ఏమవుతుందంటే, ఆ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఈ సెక్షువల్ సెలెక్షన్ అనేది మనం చేయటం వల్ల ఈ పాపులేషన్, బర్డ్ పాపులేషన్ అనేది ఎలా ఉంది, లార్జర్ బీక్స్ ఉన్న బర్డ్సే ఎక్కువ సర్వైవ్ అవ్వటం జరిగిందనమాట. సో అది దాని పాపులేషన్ ని మెయింటైన్ చేయడానికి ఎలా యూజ్ అయింది, అసలు అది దాని పాపులేషన్ ఎలా మెయింటైన్ చేస్తుంది, లార్జర్ బీక్స్ ఉన్న బర్డ్స్ మేల్స్ ఎలా సర్వైవ్ అయ్యాయి అనేది మనకి ఈ సెక్షువల్ సెలెక్షన్ చేయటం వల్ల మనకి ఇది ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అయిందనమాట. Because the female birds were scarce, they could be very selective in their mates. సో ఫీమేల్ బర్డ్స్ ఏమయ్యాయంటే ఇక్కడ భయపడ్డాయి, ఎందుకంటే మేల్ బర్డ్సే పెద్దగా ఉన్నాయి కాబట్టి. సో అవి ఏమైనా చేస్తాయి, హాని తలపెడతాయి అని భయపడడం వల్ల అవి వాటి పేర్ ని సెలెక్ట్ చేసుకోవటానికి చాలా భయపడేవి అనమాట. సో సెలెక్టివ్ గా వాటి పేర్స్ ని, మేట్స్ ని సెలెక్ట్ చేసుకునేవి అనమాట. when the ratio of males to females is more, even sexual selection played a less important role in natural selection. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఈ సెక్షువల్ సెలెక్షన్ అనేది తక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినా కూడా మనం రేషియో అనేది చూసుకుంటే మేల్ బర్డ్స్ ఫీమేల్ బర్డ్స్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. ద అబోవ్ ఆల్సో ప్రపోజ్డ్ దట్ న్యాచురల్ సెలెక్షన్ ఈస్ నాట్ జస్ట్ ఎ హిస్టారికల్ ప్రాసెస్ అండ్ ఈస్ ఆపరేటింగ్ ఎట్ ఆల్ టైమ్స్ వెదర్ ఇట్ ఈస్ నోటిస్డ్ ఆర్ నాట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, న్యాచురల్ సెలెక్షన్ అనేది మనకి హిస్టారికల్ ప్రాసెస్ మాత్రమే కాదు, ప్రతి టైం ఏ టైంలోనే సరే వెదరే నేచరే సెలెక్ట్ చేసుకుంటుంది, అక్కడ నివసించడానికి తగ్గ జీవుల్ని నేచరే సెలెక్ట్ చేసుకుంటుంది అనేది ఒక ప్రూఫ్ లాగా ఇక్కడ మనకి మారిపోయింది అనమాట. సో
ఇది ఇంకా కాన్స్టెంట్ థియరీ అని మనం చెప్పొచ్చు అనమాట. సో అది మనం నోటీస్ చేసినా చేయకపోయినా సరే అన్ని టైమ్స్ లో కూడా వెదర్ కండిషన్స్ ని బట్టి నేచరే అక్కడ బతకగలిగిన, సర్వైవ్ అవ్వగలిగిన ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఉన్న జీవులని నేచరే సెలెక్ట్ చేసుకుంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. చేంజ్డ్ క్లైమాటిక్ conditions also have become the selection events for many species of plants and animals. So ఈ క్లైమాటిక్ కండిషన్స్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అంటే సెలెక్టివ్ ఈవెంట్స్ జరగటానికి, అంటే ఈ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ లేదంటే ప్లాంట్స్ అయినా కానీ ఈ స్పీషీస్ లో ఈ డిఫరెన్షియేషన్స్ అనేవి ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి జరగటానికి ఈ క్లైమాటిక్ కండిషన్సే, ఈ చేంజ్ అవుతున్న క్లైమాటిక్ కండిషన్సే ఒక మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో కొత్త స్పీషీస్ ఫామ్ అవ్వాలన్నా కూడా ఈ క్లైమాటిక్ చేంజెసే మనకి ఒక మేజర్ రోల్ అవుతున్నాయి. Unless climate change is prevented and strong action to reduce greenhouse gas emission is taken, more species of plants and animals become extinct. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఈ క్లైమాటిక్ కండిషన్స్ ని ప్రివెంట్ చేసేంత వరకు, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీద తగ్గించాలి, ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేంత వరకు కూడా చాలా వరకు స్పీషీస్, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ ఎక్స్టెంట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకి పొల్యూషన్ ఇదంతా పెరిగిపోయే కొద్దీ మనకి అప్పట్లో ఉన్న యాన్సిస్టర్ బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఏవైతే స్పీషీస్ ఉన్నాయో, ప్లాంట్ స్పీషీస్ ఏవైనా సరే మనకి ఎక్స్టెంట్ అయిపోతూ ఉన్నాయి. కొత్తవి వస్తున్నాయి అన్నది వేరే విషయం, కానీ మనకి ఉండాల్సిన స్పీషీస్ అనేవి ఎక్స్టెంట్ అయిపోవడము ఈ వెదర్ చేంజెస్ వల్ల మనం చాలా లాస్ అవుతున్నాం అనమాట. సో ఇవి ఎప్పుడైతే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మనం ఈ వాల్యుబుల్ స్పీషీస్ ని ఎక్స్టెంట్ చేసుకుంటూనే ఉంటాము. Destroying millions of trees is the role season for the increase in the greenhouse gases causing climate change. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మిలియన్స్ ఆఫ్ ట్రీస్ ని డిస్ట్రాయ్ చేయటం వల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనే ఎఫెక్ట్ అనేది పెరిగిపోతుంది. సో అలా పెరిగిపోయే కొద్ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో క్లైమాటిక్ చేంజెస్ అనేవి ఆల్టర్నేట్ గా జరిగిపోతూ ఉంటాయి. సో ఈ క్లైమాటిక్ చేంజెస్ అనేవి జరగటం వల్ల మనం ఎంత నష్టపోతున్నాము, ఎంత వాల్యుబుల్ స్పీషీస్ ని కోల్పోతున్నాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో మనము ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్యాసెస్ ఎఫెక్ట్ మీద ఒక స్ట్రాంగ్ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఈ క్లైమాటిక్ చేంజెస్ ని మనము ప్రివెంట్ చేయాలన్నమాట. సో అప్పుడే మనము ఈ వాల్యుబుల్ స్పీషీస్ ని కాపాడుకోగలుగుతాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాక్రో ఎవల్యూషన్. థ్యాంక్ యూ.